పార్టీ కోసం సొంత పార్టీ పైన ఆ రోజు గలమెత్తిన నాయకులు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు అధ్యక్ష. మరి ఈరోజు సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు నిధులు తెచ్చుకోనికి భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ ఎందుకు కలిసి కాంగ్రెస్ పార్టీ తోటి నడిచి వచ్చి కేంద్రం పైన పోరాటం చేయడానికి ఎందుకు వారు సిద్ధంగా లేరు? ఒకసారి మనం ఆలోచించాలి అధ్యక్ష. కేంద్రానికి మనం ఇచ్చే నిధులన్నీ మనకి తిరిగి వచ్చే నిధులన్నీ దానిపైన మాట్లాడదామంటే ఒక్కరు కూడా నోరు మెదపరు. కేంద్రానికి వెళ్ళి మాట్లాడదామంటే దానిపైన ఒక్కరు కూడా నోరు మెదపరు. అవును 42% రిజర్వేషన్ ఇస్తామని మేము చెప్పినాము. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నది ఏదైతే క్యాస్ట్ సెన్సస్ చేయడం కానీ దాని పరంగా న్యాయపరంగా చిక్కులు రాకూడదని చెప్పి ప్రతి ఒక్కరితో మాట్లాడి ఒప్పించి మెప్పించి ఈరోజు డాక్యుమెంట్ని స్టేట్ గవర్నమెంట్ క్రియేట్ తీసుకొని వస్తే దానిపైన కేసేసిన వ్యక్తులకి ఈరోజు కార్పొరేటర్ టికెట్ కౌన్సిలర్ టికెట్లు ఇచ్చి వాళ్ళని ప్రోత్సహిస్తే ఎట్లొస్తుంది అధ్యక్ష 42% రిజర్వేషన్? అటువంటి పార్టీలు ఆ రకంగా చేస్తే ఎట్లొస్తుంది అధ్యక్ష? ఈరోజు నిజంగా బాధ్యత చిత్తశుద్ధి ఉంటే రండి, ఢిల్లీకి కలిసి వెళ్దాము. ఈరోజు 42% రిజర్వేషన్ కోసము 42% రిజర్వేషన్ కోసం మా ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాల్లో మిమ్మల్ని పిలవడం జరిగింది, రమ్మని చెప్పి మాట్లాడడం జరిగింది. ఢిల్లీకి వెళ్ళి కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడి 42% తెలంగాణలో బీసీల బిడ్డల కోసం తెచ్చుకునే ప్రయత్నం చేద్దాం అధ్యక్ష. కానీ ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి రమ్మని చెప్పి పిలుస్తే రారు. వాస్తవానికి బీసీలకి మేలు చేయాలని చెప్పి ఆలోచిస్తే దానిపైన మాట్లాడరు. వెల్ఫేర్ స్కీమ్స్ ప్రవేశపెడితే దాన్ని తట్టుకోలేరు. ఇందిరా మిల్లు ఇస్తే దానిపైన విమర్శలు చేస్తారు. వాస్తవానికి నిజంగా ప్రజలకి బాగు చేయాలి, ప్రజల మంచి కోసం మాట్లాడాలనుకుంటే ఒపీనియన్స్ సూచనలు ఇస్తే ఈ ప్రజాప్రభుత్వం తప్పనిసరిగా స్వీకరిస్తుంది అధ్యక్ష. కానీ దాన్ని పక్కన పెట్టి అడుగడుగునా విమర్శలు చేసి అడుగడుగునా కాళ్ళలో కట్టెలు పెట్టే ప్రయత్నం చేస్తే తెలంగాణ ప్రజలు ఇవన్నిటినీ గమనిస్తున్నారు, తెలంగాణ ప్రజలు ఇవన్నిటినీ చూస్తున్నారు. చాలా స్పష్టంగా వారు కూడా ప్రజాప్రభుత్వానికి ఎక్కడ ఎన్నికలు జరిగినా కూడా వారి యొక్క బ్యాలెట్ రూపంలో వారి తీర్పుని చాలా స్పష్టంగా ఇస్తున్నారు. ఇప్పటికన్నా నేను మా ప్రతిపక్ష నాయకులకి అన్నలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, 100% మీరనే ప్రతి ఏ ప్రాబ్లం